పత్తిపాడులో వాటర్ ప్లాంట్స్ లో కలుషిత నీరు చేరింది. ఈ నీటిని ప్రజలు ఎవరూ తాగకూడదని, తాగితే లివర్ తో పాటు చర్మ సమస్యలు వస్తాయని ప్లాంట్ నిర్వాహకులకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. మెడికల్ టీం ద్వారా నీటి శాంపిల్స్ ను సేకరించి కలుషిత నీటిని సరఫరా చేస్తున్న ప్లాంట్స్ ను సీజ్ చేయడం జరుగుతుందని ప్రతిపాడు పంచాయతీ సెక్రటరీ జాన్ ఫీరా తెలిపారు. వాటర్ ప్లాంట్లు పెట్టుకోవడం, అనుమతులు లేని వాటర్ ప్లాంట్లు ఇవన్నీ పెట్టుకొని ఈ గ్రామంలో కలుషితమైనటువంటి నీటిని ఇస్తూ ఉన్నారు. మా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. టెస్ట్ కూడా చేశాము. మళ్ళీ రేపు కూడా మళ్ళీ టెస్ట్ చేస్తాం. వాళ్ళందరినీ కూడా గతంలో కూడా 1-2 సార్లు హెచ్చరించడం జరిగింది. వాటర్ ప్లాంట్లకు సంబంధించి వాటర్ సరిగా లేవు అని చెప్పేసి అని చెప్పడం, వాళ్ళకి నోటీస్ జారీ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ పద్ధతుల్లో మార్పు రాలేదు. ఆ మార్పు రాకపోవడం వలన ఏంటంటే వాళ్ళ పద్ధతుల్లో మార్పు రాలేదు. వాళ్ళు ఏంటంటే డబ్బే ప్రధానంగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి అట్లాంటి వారిపైన కూడా వాటర్ ప్లాంట్లు సీజ్ చేయించడానికి కూడా పంచాయతీ వాళ్ళు వెనకాడని చెప్పేసి కూడా మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రేపు మళ్ళీ మనకి మెడికల్ టీము రాబోతా ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మెడికల్ టీము వస్తారు. వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు. ఎక్కడైనా సరే వాటర్ కంటామినేషన్ జరుగుతూ ఉంది, వాటర్లో కల్తీ జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటే వెంటనే అది సీజ్ చేస్తారని చెప్పేసి కూడా అది వాటర్ ప్లాంట్ సీజ్ చేస్తారని కూడా తెలియజేస్తారు.